హాయ్ ఫ్రెండ్స్, నేను మురళి. వెల్కమ్ టు మురళి జోన్. ఈరోజు మురళి జోన్ ఛానల్ ద్వారా రైల్వే డబ్లింగ్ లైన్ వర్క్స్ చూద్దాం. మన విజయవాడ జంక్షన్ నుండి మధురనగర్ వరకు చాలా ఫాస్ట్గా డబ్లింగ్ లైన్ వర్క్ స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు మనం చూసే ఏరియా మన విజయధరపురం అది రాఘవేంద్ర థియేటర్ పక్కన. అటువైపు వచ్చేసి కొత్త రాజరాజేశ్వరపేట ఉంటుంది. అక్కడ ఫస్ట్ లైన్ అనమాట. దీంట్లో ఎండ్ అవుతుంది. ఇక్కడే ఎండ్ అవుతుంది అనుకోవచ్చు, ఇక్కడే స్టార్ట్ అవుతుంది అనుకోవచ్చు. రెండో లైన్ మనం అక్కడ రైట్ సైడ్ కంకర ఏది చూస్తుందో ఇక్కడ నుంచి క్రాస్ అయ్యి ఇప్పుడు ఉన్నటువంటి ఫస్ట్ లైన్లో ఎండ్ అయ్యి ఇక్కడ పూర్తవుతుంది, ఇక్కడ ఎండ్ అవుతుంది అనుకోవచ్చు. సెకండ్ లైన్ ఇప్పుడు కొత్తగా నిర్మించే సెకండ్ లైన్. ఇప్పుడు చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయండి వర్క్స్. ఇది నిన్న ఆదివారం సాయంత్రం నేను వీడియో తీశాను కాబట్టి వర్క్స్ జరిగే మూమెంట్స్ ఏవి నాకు అంటే అందరూ సాయంత్రం టైంలో కాబట్టి వర్క్స్ ఏం జరగట్లేదు. మామూలుగా అయితే చాలా ఫాస్ట్గా జరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ మంది వర్కర్స్ కనిపించారు, చాలా మిషనరీస్ కనిపించాయి. అంటే టిప్పర్స్ కానీ మన ఈ ట్రాక్ ఇదే కాంక్రీట్ ఫిలప్ చేసి ఇది లెవెల్ చేసి ఇవన్నీ చాలా మిషన్స్ కనిపించాయి. కాబట్టి రోజు ఆదివారం పని దినాల్లో మాత్రం చాలా ఫాస్ట్గా జరుగుతున్నట్టు నాకు అనిపించింది. ఇది బుడమేరు వంతెనపై కొత్తగా నిర్మించిన వంతెన. దీనిపైన ట్రాక్ వస్తుంది. పక్కన మనం చూస్తున్నాం లైన్స్ అన్నీ కూడా పక్కన వేసి ఉంచారు. బలాస్ట్ ఏదైతే కంకర వేసిన తర్వాత పిఎస్ఎస్ ఏదైతే ఉంటాయో వాటి మీద లైన్ వస్తుంది కదా. బుడమేరు వంతెన దగ్గర ఇలా ఉంది వర్క్స్. దేవీనగర్ దగ్గర నుండి ఇటు రైట్ సైడ్ క్రాస్ అవుతుంది మన నర్సాపూర్ గుడివాడ లైను. విజయవాడ నర్సాపూర్ లైన్ ఏదైతే ఉందో ఇది సింగనగర్ ఫ్లైఓవర్ దగ్గర నూజివేడ్ రోడ్ దగ్గరలో. ఇక్కడ చూశారు కదా టిప్పర్లు కానీ లేకుంటే ఇక్కడంతా చాలా మంది వర్క్స్. ఇంకంతా చుట్టూ ఎందుకు చూపించలేదంటే వాళ్ళందరూ స్నానాలు చేస్తున్నారు, చాలా అందరూ రిలాక్స్ అవుతున్నారు సాయంత్రం టైంలో. అందుకనే అట్లా ఎక్కడ చూసినా వాళ్ళే కనిపించారు. అందుకనే ఈ చుట్టూ చూపించలేకపోయాను. మిషనరీస్ మాత్రం చాలా ఉన్నాయి ఇక్కడ సింగనగర్ ఫ్లైఓవర్ దగ్గరలో. ఇది ఫ్లైఓవర్ దాటిన తర్వాత దేవీనగర్ పక్కన రైట్ సైడ్ దేవీనగర్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ వచ్చేసి సింగనగర్ ఉంటుంది. డెఫినెట్గా నెక్స్ట్ వీక్ ఇంకొక వీడియో ఇస్తాను తప్పకుండా. వర్క్స్ జరిగేటప్పుడు తప్పకుండా, అంటే వేరే దూర ప్రాంతాల్లో వర్క్ జరిగేటప్పుడు తీయలేం కాబట్టి, కానీ ఇక్కడ విజయవాడ లోకల్లో వర్క్స్ జరిగే మాత్రం తప్పకుండా నేను దగ్గరుండి తీయగలను, చూపిస్తాను తప్పకుండా. ఆ ట్రాక్ వేసేటప్పుడు కొన్ని ఏ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి అన్నీ కూడా తప్పకుండా వీడియోస్ చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ మన సింగనగర్ అటువైపు ఉంటుంది. రైట్ సైడ్ దేవీనగర్ వైపు క్రాస్ అయ్యే ఏరియా ఇది. ఈ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, మెయిన్ లైన్లోంచి ఇటు క్రాస్ అవుతుంది. ఇక్కడ వరకు 3 లైన్లు, అటు కలకత్తా వెళ్ళే 2 లైన్లు, ఈ లైన్ కలిపి 3 లైన్లు ఇక్కడ వరకు ఉంటాయి. ఇక్కడ నుండి క్రాస్ అవుతుంది మనకు మధురానగర్ వైపు. ఇక్కడ చాలా హైట్ ఉంటుంది, సుమారుగా ఒక 10 feet దాకా ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ చాలా గుయ్యలాగా ఉంటుంది, కాలువ వాటర్ ఇవ్వండి ఉంటుంది. కాబట్టి మామూలుగా ఇళ్ళకి ఈ ట్రాక్కి 10 feet దగ్గర ఉంటుంది. మధురానగర్ దేవీనగర్ దగ్గరలో వరకు, మధురానగర్ నుండి దేవీనగర్ వరకు ట్రాక్ వర్క్స్ అన్నీ ట్రాక్ వేసినట్టుగా కనిపించినాయి. పిఎస్ఎస్ స్లీపర్స్ మీద ట్రాక్ కూడా వేసి కనిపించింది నాకు. చూసారా, చాలా హైట్ ఉంటుంది ఇక్కడ. మన ఏదైతే చెరువు కట్ట ఎలా వేస్తారో అలా చాలా హైట్గా ఉండింది ఇక్కడ దేవీనగర్ దగ్గర. ఎక్కడైతే క్రాస్ అవుతుందో మెయిన్ లైన్లోంచి ఇక్కడ వరకు మధురానగర్ స్టేషన్ దగ్గర నుండి ఇక్కడ వరకు ఎక్కడైతే క్రాస్ అవుతుందని చెప్పానో దాని కొంచెం ముందు వరకు కూడా ఈ వర్క్స్ ట్రాక్ వేసినట్టుగా కనిపించింది. ఇక్కడ బుడమేరు కాలువ, అలాగే రైవస్ కాలువ, ఏలూరు కాలువ మీద ఇక్కడ 3 మీద ఫ్లైఓవర్ ఉంటుంది, అంటే బ్రిడ్జ్ ఉంటుంది. కొంచెం ఎదరికి వెళ్తే ఉంటుంది మన ఏదైతే బుడమేరు కట్ట అంటారు
కట్ట దాటిన తర్వాత ఈ 3 కాలువలు దాటిన తర్వాత మధురా నగర్ వస్తుంది. రైట్ సైడ్ రైల్వే క్వార్టర్స్ వస్తాయి. లెఫ్ట్ సైడ్ మనకు కనిపిస్తుంది మా దేవీనగర్ ఏరియానే ఇదంతా. రైట్ సైడ్ ఇప్పుడు రైట్ సైడ్ కనిపించేది దేవీనగర్ ఏరియా. లెఫ్ట్ సైడ్ అటు కనిపించేది కొత్త ఫస్ట్ లైను, ఇప్పుడు ఉన్నటువంటి లైను విజయవాడ నరసాపురం లైను. హాయ్ ఫ్రెండ్స్, నేను మురళి. వెల్కమ్ టు మురళీ జోన్. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, ఇప్పుడే కొత్తగా చూసే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మురళీ జోన్ ఛానల్. ఇది మన ఏదైతే బుడమేరు కాలువ, ఏలూరు కాలువ, అలాగే రైవర్స్ కెనాల్ మూడింటి మీద ఈ వంతెన ఉంటుంది. సారీ, బుడమేరు కాలువ, రైవర్స్ మన కేలూరు కాలువ ఈ రెండింటి మీదనే ఉంటుంది. రైవర్స్ కెనాల్ వచ్చి ఆ చివరిలో వచ్చేస్తుంది. ఎక్కడ కలుస్తుంది అంటే గుణదల దగ్గరలో కలుస్తుంది. అది రైవర్స్ కెనాల్. ఇది మధురా నగర్ దగ్గరలోకి వచ్చాం. ఆ చివర మనకు కనిపిస్తుంది మధురా నగర్ స్టేషన్ ముందున్న ఆంజనేయ స్వామి గుడి మనకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది. విజయవాడ జంక్షన్ నుండి మధురా నగర్ స్టేషన్ వరకు జరిగే రైల్వే లైన్ డబ్లింగ్ పనులు, అలాగే విద్యుదీకరణ. ఫస్ట్ లైన్ అయితే దాదాపు కంప్లీట్ అయిపోయి రైల్ రన్ కూడా అయిపోయి ఉండొచ్చు. నేను మాత్రం వాటి గురించి వివరాలు సేకరించలేదు. సెకండ్ లైన్ మాత్రం విద్యుదీకరణ పనులు నడుస్తున్నాయి. అలాగే లైన్ కూడా కంప్లీట్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇది వచ్చేసి ఆర్యుబి రైల్ అండర్ బ్రిడ్జ్ మధురా నగర్లో మనం విజయవాడ మున్సిపల్ వాళ్ళు, అలాగే ఈ ట్రాక్ నిర్మాణ సంస్థ వాళ్ళిద్దరు కలిపి ఈ ఆర్యుబి వర్క్స్ చేస్తున్నారు. ఇక్కడ మనకు ఎదురుగా ఏదైతే స్టీల్ కనిపిస్తుందో ఇక్కడ నుంచి మున్సిపల్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారంట. ఆ స్లాబ్ కనిపించే వర్క్స్ అన్నీ కూడా రైల్వే లైన్ ఎవరైతే వేస్తున్నారో వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారని చెప్పారు. రైల్ అండర్ బ్రిడ్జ్ మధురా నగర్ దగ్గరలో. ఇది ఇక్కడ మాత్రం అంతకుముందు కంటే ఇప్పుడు చాలా ఫాస్ట్గా కనిపించింది. వర్క్స్ మాత్రం చివరి వరకు ఉంది. ఇది మధురా నగర్లోనికి వెళ్ళడానికి. ఇది మన రైల్వే స్టేషన్, మధురా నగర్ రైల్వే స్టేషన్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.